ధన్యవాదములు. నా 15 సంవత్సరాల యోగాలో అనుబంధాన్ని మీ అందరితో పంచుకోదలుచుకున్నాం. నాకు యోగా అన్నది ఒక ఆసనం కాదు, నా ఒక మంచి మిత్రుడు. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ యోగా చేస్తుండడం వల్ల నాకు మెంటల్ పీస్ అన్నది దొరుకుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఆధునిక కాలంలో మనం ప్రాచీనత్వాన్ని ముఖ్యంగా భారతదేశంలో మర్చిపోతున్నాం. విదేశాల వాళ్ళు యోగాని ఎంతగానో ఆదరిస్తున్నారు, కానీ మనం ఆధునికతను పాటించాలని చెప్పి మనం యోగాని మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క నిమిషం మన యోగా ఇండియాలోనే పుట్టింది. ఇది మనము భావితరాలకి అందించాల్సిన బాధ్యతగా మనం అందరము కలిసికట్టుగా పనిచేద్దాం. రెండోది, మన శరీరములో జననం మరణం రెండు నిర్ణయించేది మన శ్వాస. ఆ శ్వాసని నియంత్రించే పద్ధతి అష్టాంగాలలో ఒకటైనటువంటి ప్రాణాయామ. ఎప్పుడైతే మన శరీరం ఎన్ని కేజీలైనా ఉండొచ్చు, కానీ 4 నుంచి 5 లీటర్ల వైటల్ కెపాసిటీనే మన శరీరాన్ని విలువని తెలుస్తుంది. అదే మనము ఆ విలువని మనం రోజు ప్రాణాయామం చేస్తే మన శ్వాసని కంట్రోల్ చేయడం వల్ల మన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. మరియు శ్వాస సంబంధిత వ్యాధులైనటువంటి ఆస్తమా కానీ, సిఓపిడి కానీ అటువంటి అన్నిటినీ మనం దూరంగా పెట్టవచ్చు. రెండవది, ఇప్పుడు మనము యువతం కాబట్టి మనకి ఎటువంటి కండరాల సమస్య ఉండకపోవచ్చు, కానీ వయసు పెరిగేటప్పటికీ కండరాలు వీక్నెస్ అవ్వడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ అన్నది వృద్ధాప్యంలో కామన్గా వస్తాయి. ఎప్పుడైతే మనము రోజు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ జాయింట్ ఫ్లెక్సిబిలిటీని మరియు జాయింట్ చేయడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే కండరాల సమస్యలు అట్లాంటివన్నిటిని నివారించవచ్చు. మరియు దీర్ఘకాలిక సమస్యలు, మన దేశంలో రోజుకు దీర్ఘకాలిక సమస్యలైనటువంటి మధుమేహం అవన్నీ ఎక్కువగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనము వక్రాసనము మరి కపాలభాతి అవి చేయడం వల్ల మన అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుంది. ఆ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఒబిసిటీ నుంచి మనము బయటపడవచ్చు. ఎప్పుడైతే ఒబిసిటీ అనేది తగ్గిందో మన రెస్పిరేషన్ మన కంట్రోల్లో ఉంటుంది, మన షుగర్ లెవెల్స్ మన కంట్రోల్లో ఉంటాయి. సో అందరూ రోజు యోగా చేయండి. యోగా చేసి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నాం. మన పూర్వీకులు ఎంతగానో శ్రమపడి మనకు క్యాన్సర్ అట్లాంటివన్నీ యోగా చేయడం వల్ల వాళ్ళు నివారించగలిగారు. కానీ మన రాబోయే తరాల వారికి మనము ఎటువంటి ఆస్తులు ఇద్దాం కానీ జబ్బులు వద్దు.